నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం నుంచి చాలా మంది పేర్లను తొలగించింది. అందులో తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ఉన్నారు. అనర్హులైన వారి పేర్లను తొలగించినట్లు కేంద్రం తెలిపింది. మరి ఇప్పుడు ఏపీలో 6 లక్షల మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ నగదు జమ కాలేదు. అసలు ఏం జరుగుతోంది? రాష్ట్రాల ప్రభుత్వాలు పథకాలను ఎలా అమలు చేసినా కేంద్రం మాత్రం తన ప్రతి పథకానికి లెక్కలను పక్కాగా ఉంచుతోంది. అందువల్ల కేంద్రం చెప్పే లెక్కలను ప్రజలు బాగా నమ్ముతున్నారు. పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు రిలీజ్ చేశారు. రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయని మనకు తెలుసు. అలాగే ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా డబ్బులు జమ అవుతాయని తెలుసు. కానీ ఏపీలో 6 లక్షల మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ మనీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇందుకు కేంద్రం లెక్క ఒకటి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. ఆ తర్వాత అర్హులైన అందరూ రైతుల అకౌంట్లలో 2000 చొప్పున డబ్బు జమ అవుతోంది. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులను విడుదల చేశారు. అందువల్ల ఈ పథకం కింద రైతుల అకౌంట్లలో 5000 చొప్పున డబ్బు జమ అవుతోంది. ఇక్కడ వరకు అంతా క్లియర్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం ఏపీలోని 46,85,838 మంది రైతుల అకౌంట్లలో 3,135 కోట్లకు పైగా నిధులను జమ చేయబోతోంది. అంటే ఒక్కో రైతుకి ఏపీ ప్రభుత్వమే 7,000 చొప్పున జమ చేస్తోంది. అందులోనే పీఎం కిసాన్ 2,000 కూడా ఉంటాయి. అయితే 46,85,838 మంది రైతులకు 7,000 చొప్పున జమ చేయాలంటే 3,280 కోట్లకు పైగా కావాలి. కానీ ప్రభుత్వం జమ చేస్తున్నది 3,135 కోట్లే. అంటే మరో 145 కోట్లు తక్కువగా జమ చేస్తున్నట్లు అవుతోంది. ఈ లెక్కలో కొంత గందరగోళం కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక లెక్కల్లోనే ఈ గందరగోళం ఉంది. ఇక కేంద్రం నుంచి మరో గందరగోళం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పీఎం కిసాన్ పొందే రైతుల సంఖ్య 40,78,001గా చెప్పింది. ఇది ఏపీ ప్రభుత్వం చెప్పిన 46,85,838 లెక్క కంటే 6,07,837 కంటే తక్కువ. అంటే ఆ 6 లక్షల మంది రైతుల పేర్లను కేంద్రం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇది కేంద్రం ఆగస్టు 7 నాటికి చెప్పిన లెక్క. అయితే ఆ తర్వాత కూడా పెద్ద సంఖ్యలో అనర్హుల పేర్లను కేంద్రం తొలగించింది. ఆ లెక్కను చూస్తే అనర్హుల సంఖ్య 1,00,000 కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. మరి వారందరికీ పీఎం కిసాన్ మనీ వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది. మరో కోణంలో చూస్తే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడతను సుమారుగా 47 లక్షల మంది రైతుల అకౌంట్లలో 7,000 చొప్పున జమ చేస్తుంది. అందులోనే పీఎం కిసాన్ 20వ విడత మనీ కూడా ఉంది. అంటే ఏపీ ప్రభుత్వం వైపు నుంచి చూస్తే రైతుల సంఖ్య తగ్గలేదనే అనుకోవాలి. 20వ విడతలో ఎంతమంది డబ్బు పొందారో 21 విడతలో భాగంగా అంతమంది రైతులకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఎవరికైనా నగదు రాకపోతే మాత్రం ఆ రైతులు అలర్ట్ అవ్వాలి. పీఎం కిసాన్ నుంచి కేంద్రం 35 లక్షల మంది లబ్ధిదారుల పేర్లను తొలగించింది అనేది మాత్రం నిజం. అందులో ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి అధికారిక లెక్కలు లేవు. కానీ పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం ఏపీలో పీఎం కిసాన్ పొందే రైతుల సంఖ్య 40,78,001 మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. తెలంగాణలో 30,69,062 మంది రైతులు పీఎం కిసాన్ నిధులు పొందుతారని కేంద్రం లెక్కలు చెప్తున్నాయి. ఏపీ ప్రభుత్వం వైపు నుంచి చూస్తే రైతులకు టెన్షన్ లేనట్లే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం రైతుల సంఖ్యను తగ్గించలేదు, కానీ కేంద్రం తగ్గించినట్లు కనిపిస్తోంది. కాబట్టి ఇందులో గందరగోళం ఉంది. అందువల్ల ఏ రైతులకు నగదు వస్తుందో ఎవరికి రాదో అనేది తెలుస్తోంది. మరి నగదు జమ కాని రైతులు పీఎం కిసాన్ యాప్లో తమ స్టేటస్ మరోసారి చూసుకోవాలి. అర్హులుగానే ఉంటే నగదు కోసం మరో రోజు ఎదురు చూడొచ్చు. అంటే గురువారం వరకు ఎదురు చూడొచ్చు. అప్పటికి నగదు జమ కాకపోతే మరోసారి ఈకేవైసీ చేయించుకోవడం మేలు.
అర్హులైన వారికి తప్పనిసరిగా నగదు జమవుతుంది అని కేంద్రం చెప్తోంది. కాకపోతే ఇది దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులకు సంబంధించిన పథకం కావడం, ఇటీవల లక్షల మంది పేర్లను తొలగించడం వల్ల కొంత గందరగోళం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది. అందువల్ల ఈసారి రైతులకు డబ్బు తమ అకౌంట్లోకి వస్తుందా రాదా అనేది కొంత గందరగోళ అంశంగా ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కలు చూస్తే రైతులు టెన్షన్ లేకుండా ఉండొచ్చు. అర్హులై ఉండి కూడా నగదు జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీ సేవ ద్వారా మళ్ళీ ఈ కేవైసీ చేయించుకుంటే ఫిబ్రవరిలో ఇచ్చే 22వ విడత పీఎం కిసాన్లో ఇప్పుడు మిస్ అయిన డబ్బును కూడా వచ్చేలా చేసుకోవచ్చు.